నేనైతే ఫస్ట్ టైమ్ ఈ పని చేయడము. నాకు చేయొచ్చో, చెయ్యరాదో అనుకోని అయితే వెళ్ళాను. కానీ చేస్తున్నాను. పర్ఫెక్ట్‌గా చేస్తున్నానా, చేయట్లేదా, అసలు నేనేం పనికి వెళ్ళాననేది చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సబ్స్క్రైబ్ జేసుకోండి. ఇదిగో చూడండి పెసరగాయలు. పెసరగాయలైతే ఏరడానికి పోయిన నేను ఈరోజు. నా వీడియో మొత్తం చూపిస్తాను రండింక. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ శ్రేష్ఠి వ్లాగ్స్ అండి. మా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియోనైతే స్కిప్ చేయకండి. పల్లెటూరు అందాలు, పల్లెటూరులో ఉన్న వ్యవసాయము, చుట్టూ ఉన్న పొలాలు ఇవన్నీ చూడండి. నా చుట్టూ ఎంత గ్రీనరీ ఉందో. ఇంకా నేను ఈరోజైతే పెసరగాయలు ఏరడానికి పోతున్నాను. ఫస్ట్ టైం అండి. ఇంకా నేను మా చిన్నమ్మ, అత్తమ్మ వీళ్ళతోటైతే ఎళ్తున్నాను. అది వాళ్ళు వాళ్ళు ముందు ఎళ్తున్నారు. ఇంక నేనైతే వీడియో తీస్తున్నాను. కొంచెం ధైర్యం చేస్తున్నాను. ఇంకా బయటకెళ్ళినప్పుడైతే వీడియోస్ తీయడానికి. ఇన్ని రోజులైతే పనికి వెళ్ళిన కాడ అసలు వీడియోస్ తీయకపోయేదాన్ని. చూడండి నా చుట్టూ పొలాలు వర్షాలు పడి పచ్చగా ఉన్నాయి గదా! తాటి చెట్లు, తుమ్మ చెట్లు ఇంకా చుట్టూరా ఇదిగోండి తాటి చెట్లయితే మా ఊరు దగ్గర చాలా ఉంటాయి. మా ఇంటికి దగ్గరలోనే ఉంటాయి. ఇంక మేమైతే కొంచెం దగ్గరికే పనికి వెళ్ళాము. ఇదిగోండి ఇదంతా పెసర తోట. ఇంకా మా వోళ్ళైతే యూనిఫార్మ్స్ వేసుకుంటున్నారు చూడండి. ఇంకనేదిగో పెసరకాయలు ఇవైతే దీంట్లో ఎండిన కాయలుంటాయి. ఇవి ఏరడానికైతే ఈరోజు వచ్చాము. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి గదా! ఇవి పొలాలు అయిన తర్వాత మళ్ళీ పొలాలు స్టార్ట్ అయ్యేంత లోపు దున్నడానికి స్టార్ట్ అయ్యేంత లోపైతే ఇంకా ఈ పెసరకాయలేస్తారు. చాలా వరకైతే మా ఊర్లో ఈ పెసర పంట అనేది ఏస్తారు. ఎండాకాలంలో. ఇంక మేమైతే ఈరోజు పనికి వెళ్ళాము. చూడండి. నేను ఫస్ట్ టైమ్ అసలు నేనెప్పుడు తెంపలేదు పెసరకాయలైతే. నేను ఈరోజే పోయినా. అసలు నేను తెంపుతానా, తెంపనా అనుకున్నాను గానీ, అవి తెంపుతంటే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. చాలా పచ్చి కాయలైతే చాలా ఉన్నాయి. కానీ మనం దాంట్లో నుంచి ఒక్కొక్క కాయ అంటే ఎండిన కాయలు మనం తెంపాలి. అట్లా తెంపుకోవడానికైతే ఈరోజైతే పనికి వెళ్ళాను. చెరుసగానికి ఇంకా పొలం వాళ్ళకు సగం, మనకు సగం అన్నట్టు అట్లా. ఒక రోజులో మనం ఎన్నైనా తెంపుకోవచ్చు. నేనైతే అట్లనే అనుకోని నిన్న మా వోళ్ళందరూ ఎళ్ళిపోయిండ్రు. ఇంకా నేనైతే కొంచెం వెళ్ళలేదు ఇంటికాడ పనుండి. ఈరోజు గూడా డే మొత్తం గడుస్తదేమో అనుకోనైతే అనుకున్నాం గానీ, కాకపోతే డే మొత్తం అయితే గలవలేదు. మధ్యాహ్నం వరకే అయిపోయింది. అయినా గూడా మేమైతే ఈరోజైతే మంచిగా అంటే తక్కువ మందిమి వచ్చాము. అట్లా రావడం వల్ల మాకు మధ్యాహ్నం వరకయింది. చూడండి పెసరకాయలు అట్లా ఎండిన కాయలన్నీ మనమైతే ఏరుకుంటూ తెంపాలె. అట్లా తెంపుతున్నా చూడండి. ఇంకనైతే వాళ్ళైతే ఒళ్ళు కట్టుకున్నారు. అంగవాడే తెంపుతున్నారు. కానీ నాకైతే కొంచెం నడుము నొప్పి ఉండడం వల్ల నేనైతే మంచిగా కూర్చొని తెంపుతున్నాను. చూడండి ఎంత బాగున్నాయో గదా! గ్రీనరీ. మొత్తం చిన్న చిన్నగా చెట్లు మంచిగా కూర్చొని తెంపుకోవచ్చు. సూపర్‌గా ఉన్నాయి. ఇంకా వాళ్ళైతే పొలం దున్నియడం కోసమని ఇంకా పెసరకాయలైతే ఏరిపిస్తున్నారు. చూడండి నేనైతే అక్కడ కూర్చున్నా గదా! అక్కడి నుంచి పైనుంచి తాటి చెట్లు ఎంత మంచిగా కనబడుతున్నాయో చూస్తున్నారా? పెసర చెట్ల మధ్యలో నుంచి తాటి చెట్లు కనబడుతున్నాయి చూడండి అక్కడ. ఇంకా నేనైతే కూర్చొని తెంపుతున్నాను. వాళ్ళు అంటున్నారు "టైం అయిపోతాంది. ఇంకా నువ్వు కూర్చొని తెంపుతున్నావు. ఫాస్ట్‌గా తెంపవా" అని. కానీ కాకపోతే నాకు నడుము ఆగట్లేదు. అందుకోసమనైతే ఇక్కడ కూర్చొని తెంపుతున్నాను. అవి చాలా కిందకున్నాయి గదా! చాలా నడుము నొప్పొస్తుంది. నేను ఫస్ట్ టైమ్ అన్నా గదా! ఫస్ట్ టైమ్ తెంపుతున్నాను కాబట్టి చాలా అంటే చాలా నడుము నొప్పొస్తుంది. అయినా గూడా ఇంకా మనం రోజు ఏదో ఒక పని జేసుకోవాలి. ఇదిగో మా వోళ్ళందరూ ఒక సైడ్ ఉన్నారు. నేను ఇక్కడ ఒక సైడ్ ఉన్నాను. ఇంకా రోజుకి ఏదో ఒక పని జేసుకోవాలి. మనకు పల్లెటూర్లలో చాలా పనులుంటాయి. ఇంకా మధ్యాహ్నం టైం వరకు అయిపోయింది. నేనైతే కాయలైతే ఇంక ఇంటికి తీసుకొచ్చాను. దాంట్లో నుంచి కొన్ని పచ్చికాయలైతే దింపుకొచ్చినా గదా! అవి ఇవి మొత్తం కొంచెం వేరు జేసుకోవాలన్నట్టు. ఇవైతే మాకైతే వాళ్ళు పంచిచ్చిన తర్వాత ఇంటికొచ్చినాము. ఇంటికొచ్చే ముందు మళ్ళా కొన్ని పచ్చికాయలు తెంపుకోమన్నారు. తెంపుకోమంటే దాంట్లోనే ఇదిగోండి కొన్ని పచ్చియి, కొన్ని పండుకాయలు అట్లా తెంపుకున్నాము. మనమైతే విలేజ్‌లో ఉన్నప్పుడు ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయింది గాబట్టి అన్ని పనులే ఉంటాయి. రోజుకొక పని ఏదో ఒక పని ఏ పని దొరికితే ఆ పనికైతే వెళ్ళాలి. మనం పని జేసుకుంటేనే బ్రతకగలుగుతాం. మధ్య తరగతి వాళ్ళంటేనే అంతే గదా! డైలీ పని జేసుకుంటేనే మనకైతే ఇంకొకరికి ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఇంకొకరి దగ్గర చేతులు చాపకుండా బ్రతకగలగడానికైతే ఉంటది. కాబట్టి ఏ పని దొరికితే ఆ పనికైతే నేను గూడా వెళ్తాను. అట్లుంటది మా జీవన విధానం. విలేజ్ లైఫ్ స్టైల్ అయితే ఇట్లుంటదన్నట్టు. మా ఊర్లోనైతే చాలా పనులుంటాయి. ఎవరు ఎవరిని వీలుని బట్టి వాళ్ళు అట్లా పనులకెళ్తారు. నేనైతే ఫస్ట్ టైమ్ అండి నిజంగా చెప్తున్నా నేను. మొత్తం సాయంత్రం దాకా ఉంటే గిన చాలా కాయలు తీసుకొచ్చేవాళ్ళము. మరి ఇంకా ఇవి చూడాలి. ఇంకా ఆరబెట్టిన తర్వాత ఇవి ఎన్ని అయితాయి ఏంటిది అనేదైతే ఇంక నేనైతే మీకు చెప్తాను. మీకు అప్డేట్ ఇస్తాను. ఇవి ఎన్ని అయితాయి అనేది. చూడ్డానికి కొన్నే ఉన్నాయి గదా! కానీ అవన్నీ ఫస్ట్ కాయ ఇది. ఏమి ఖరాబ్ గాకుండా ఉన్నాయి గాబట్టి కాయలైతే మంచిగానే అయితాయనైతే మేమైతే అనుకుంటున్నాము. ఎందుకంటే మధ్యాహ్నం అయిందని ఒక డిసప్పాయింట్ తప్ప ఇంకంతా హ్యాపీనే.
చూడండి అవేదో పచ్చికాయలు దాంట్లో నుంచి కూడా కొన్ని పండుగాయలు ఏరుదామనైతే ఇంకా పక్కకు పెట్టేసినాయి. దీంట్లో నుంచి కూడా కొన్ని పచ్చికాయలనేటివి ఏరుతున్నాము. నా విలేజ్ లైఫ్ స్టైల్ నేను రోజు రోజు ఏం పనికెళ్తాను, ఏంటి, ఎట్లా అనేది నేనైతే వీడియోస్ చూస్తాను. నా నుంచి మీరు ఏం వీడియోస్ కావాలనుకుంటున్నారో ప్లీజ్ అండి కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే కదా మీకు నా నుంచి ఎలాంటి వీడియోస్ కావాలనేది నాకు తెలుస్తది. అలాంటి వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. డైలీ కుకింగ్ వ్లాగ్స్ కావాలా? లేదంటే ఇట్లా నేను బయటకు పనికెళ్ళినప్పుడు వీడియోస్ కావాలా? ఏదో ఒకటి. ఎందుకంటే నా ఛానల్ నేను ముందుకు తీసుకువెళ్ళాలి. నా ఛానల్‌లో వచ్చే వీడియోలు మీరిష్టపడితే మీరు చూస్తేనే గదా నాకు కూడా వ్యూస్ వచ్చేది. అట్లా నా ఛానల్ వదులుకోవడం నాకైతే ఇష్టం లేదండి. నేనైతే చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియోస్ అనేది స్టార్ట్ జేషిన. ఇవన్నీ అయితే నేను ఏరుకొచ్చినయి చూస్తున్నారు గదా! కొంచెం ఎండకైతే ఆరబెడుతున్నా. అట్లా సపోర్ట్ జేయండి ఫ్రెండ్స్ నాకైతే. ఎందుకంటే మీరు నేనెంత కష్టపడి వీడియోస్ చేసినా మీరు చూడకుంటే వ్యూస్ అనేది ముందుకెళ్ళవు గదా! అందుకోసమని మీకెలాంటి వీడియోస్ నా నుంచి మీకెలాంటి వీడియోస్ కావాలని చెప్తే, మీ టేస్ట్‌కి తగ్గట్టు నేను వీడియోస్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. కానీ వీడియోనైతే పూర్తిగా చూడండి. స్కిప్ జేయకండి. ఎందుకంటే లెంతీ వీడియోస్ చెయ్యట్లేదు. ఇప్పుడే మళ్ళా స్టార్ట్ జేసినా గాబట్టి ఒక అంటే 10 మినిట్స్ లోపు వీడియోస్ కూడా ఇంకా పెట్టట్లేదు. మన వాళ్ళకు కొంచెం అలవాటు గావాలే నా వీడియోస్ అనేది. అందుకోసమని ఎలాంటి వీడియోస్ కావాలో మీరైతే చెప్పండి నాకు. దీనికంటే ముందు మా అమ్మ చేసిన చేపల కూర వీడియో అయితే అప్‌లోడ్ జేషిన. ఆ వీడియో అయితే పూర్తిగా చూడండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి సపోర్ట్ జేయండి. థాంక్ యూ.